గ్రామ సరిహద్దులను కాపాడే గ్రామ దేవతగా నిత్యం ప్రజలను కంటికి రెప్పలా కాపాడే పోలేరమ్మ తల్లి విగ్రహ పునఃప్రతిష్ఠ చేయబోతున్న సందర్భంగా విశేష పూజలు నిర్వహించినట్లు ఆలయ కమిటీ వారు తెలిపారు. మార్కాపురం జిల్లా కొమరోలు మరియు గోసానిపల్లె గ్రామాల మధ్యలో వెలసిన శ్రీ పోలేరమ్మ తల్లి ఆలయంలో విగ్రహాల పునఃప్రతిష్ఠ నూతన ప్రతిష్ఠ కార్యక్రమాన్ని ఆలయ కమిటీ వారు దాతలు గ్రామ పెద్దలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ నెల 1వ తేదీ 2వ తేదీ మరియు 3వ తేదీ ఈ ప్రత్యేక ఆలయ ప్రతిష్ఠ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా నాగరాజు పోతురాజు సహిత పోలేరమ్మ తల్లి శ్రీ పోతురాజు సహిత ఆంకాలమ్మ తల్లి నూతన విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమము నిర్వహిస్తున్నారు. మొదటి రోజున గిద్దలూరు శాసనసభ్యులు అశోక్ రెడ్డి, మాజీ సభ్యులు కందూరి నాగార్జునరెడ్డి అమ్మవారిని దర్శించుకున్నారు. రెండో రోజు నేడు ఉదయం ప్రత్యేక పూజల అనంతరం అమ్మవారి గ్రామోత్సవాన్ని నిర్వహించారు. వేద పండితుల వేద మంత్రాల మధ్య హోమగుండానికి అనేక మంది దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆంకాలమ్మ తల్లి ఈ గ్రామోత్సవంలో కొమరోలు సబ్ ఇన్స్పెక్టర్ నాగరాజు పాల్గొని గ్రామోత్సవంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంతంగా జరిగేలా చూడడంతో పాటు ఆలయ నిర్వాహకులకు పలు సూచనలు చేశారు. ఈ గ్రామోత్సవంలో అమ్మవారి వేషధారణలు అలరించాయి. రోజు సాయంత్రం కుంకుమార్చనలు, అభిషేకాలు నిర్వహిస్తారని, రేపటి రోజున నూతన విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమాలు ఉంటాయని తెలిపారు. 3 రోజుల పాటు జరిగిన ఈ కార్యక్రమంలో మనోజ్ చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షుడు కామూరి రమణారెడ్డి సౌజన్యంతో 3 పూటల అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ వారు తెలిపారు. శ్రీ పోలేరమ్మ తల్లియే నమః, పోతురాజు స్వామియే నమః, నాగదేవతయే నమః. భక్తమహాశయులారా, కొమరోలు గోపాన్పల్లె మధ్య శివాలయము పోలీస్ స్టేషన్ మధ్యలో వెలసినటువంటి పోలేరమ్మ తల్లి పునర్నిర్మాణం గావించి దేవాలయంలో విగ్రహ ప్రతిష్ట నిన్న 1, 2, 3 తేదీలలో ప్రతిష్టా కార్యక్రమం జరుగుతున్నది. ఈరోజు 2వ రోజు. మొదటి రోజు హోమములు, కలశ స్థాపన అలాంటివన్నీ బ్రాహ్మణులు వేద పండితులు వేదోక్తంగా నిర్వహించారు. ఈ 2వ రోజు ఈ 2 గ్రామాలలో కొమరోలు మరియు గోపాన్పల్లె గ్రామములలో ఉత్సవ కార్యక్రమం ఏర్పాటు చేసినారు. తర్వాత రేపు ప్రతిష్టా కార్యక్రమం 7:02 ఆ యంత్ర ప్రతిష్ట, ప్రాణ ప్రతిష్ట, ఇవన్నీ విగ్రహ ప్రతిష్ట అన్ని జరుగుతున్నాయి. కావున భక్తాదులందరూ విరివిగా పాల్గొని ఈ కార్యక్రమంను జయప్రదం చేయవలసిందిగా మరీ ప్రార్థిస్తున్నాను. ఆమె కృపకు పాత్రలు కావాలని కోరుచున్నాను. 3 రోజులు శ్రీ మనోజ్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ అయినటువంటి ఆయన పేరు కామూరు రమణారెడ్డి గారు ఉదయం టిఫిన్, మధ్యాహ్నం భోజనం, రాత్రికి భోజనం 3 రోజులు ఏర్పాటు చేసి ఉన్నారు. వారికి ధన్యవాదములు. అలాగనే ఎమ్మెల్యే గౌరవ అతిథిగా శ్రీ ముత్తుముల అశోక్ రెడ్డి గారు పాల్గొని వారి యొక్క అమ్మవారి ఆశీర్వాదములు పొంది ఉన్నారు. అలాగనే ఇన్ఛార్జి కుందూరు నాగార్జున రెడ్డి గారు కూడా పాల్గొని వెళ్ళినారు. కావున అందరూ ఈ కార్యక్రమంలో 3 రోజుల కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమం జయప్రదం చేసి తీర్థప్రసాదములు స్వీకరించి అమ్మవారి కృపకు పాత్రలు కావాలని కోరుచున్నాను. ఇట్లు ఆలయ నిర్మాణ కమిటీ, శ్రీ పోలేరమ్మ తల్లి దేవస్థానం, కొమరోలు గోపాలపల్లె.